హలో ఆల్, వెల్కమ్ టు సినీవేరా. మన ఛానల్లో కొత్తగా మనం మూవీ రికమెండేషన్ స్టార్ట్ చేసాం. ఎవరికైతే అన్ని సినిమాలు చూసే టైం ఉండదో వాళ్ళ కోసం ద బెస్ట్ మూవీస్ ని మాత్రమే రికమెండ్ చేయబోతున్నా. ఈ వీడియోలో నేను మీకు ఇచ్చే ఫస్ట్ మూవీ రికమెండేషన్ హాట్స్పాట్ టూ మచ్ మూవీ. ఈ సినిమా మన సెన్సీ వాళ్ళు తప్పకుండా చూడాల్సిన మూవీ. ఈ మూవీ ఆహాలో అవైలబుల్ గా ఉంది. ఆహా సబ్స్క్రిప్షన్ లేకపోతే మీకు ఈ సినిమా ఎక్కడ చూడాలో తెలుసు కదా. అసలు ఈ మూవీని మీకు ఎందుకు రికమెండ్ చేస్తున్నా అండ్ స్టోరీ ప్లాట్ ఏంటి అనేది డీటెయిల్డ్ గా రివ్యూ చూద్దాం. ముందుగా వీడియోకి లైక్ కొట్టి స్టార్ట్ చేయండి. ఫస్ట్ స్టోరీ ప్లాట్ విషయానికి వస్తే చాలా క్రేజీగా ఉంటుంది. మూవీ స్టార్టింగ్ లో ఒక ప్రొడ్యూసర్ దగ్గరికి ఒక డైరెక్టర్ వచ్చి వాళ్ళ కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పించడానికి డిఫరెంట్ స్టోరీస్ చెప్పి ఒప్పిస్తాడు. ఆ తర్వాత ప్రొడ్యూసర్ కూతురు ఆ డైరెక్టర్ ని జస్ట్ ఒక ఫ్రెండ్ గా మాత్రమే ట్రీట్ చేసి దాన్నే లవ్ అనుకుని పెళ్లి చేసుకుంటుందని తనకి క్లారిటీ వస్తుంది. అయితే పెళ్లికి ముందు వీళ్ళు ఫిజికల్ కంపానియన్షిప్ చెక్ చేసుకోరు. పెళ్లి తర్వాత కూడా తను తన హస్బెండ్ ని దగ్గరికి రానివ్వపోయేసరికి ఆ డైరెక్టర్ కి డౌట్ వచ్చి డాక్టర్ ని కన్సల్ట్ అవుతారు. దాంతో వీళ్ళకి వచ్చే క్లారిటీ ఏంటంటే ఆ అమ్మాయి ఒక లెస్బియన్ అని. ఈ గ్యాప్ లో తను వేరే అమ్మాయి ప్రియా భవానీ శంకర్ తో లవ్ లో పడుతుంది. వాళ్ళ నాన్నను ఒప్పించడానికి తన హస్బెండ్ ని హెల్ప్ చేయమని అడుగుతుంది. ఆ డైరెక్టర్ కూడా తనకి హెల్ప్ చేయడానికి ఒప్పుకుంటాడు. ఇప్పుడు సేమ్ ఫస్ట్ ఎలాగైతే వాళ్ళ కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి స్టోరీస్ చెప్తాడో సేమ్ ప్రియా భవానీ శంకర్ కూడా ఆ ప్రొడ్యూసర్ కి సేమ్ అలాగే స్టోరీస్ చెప్తుంది. మేజర్ గా 3 స్టోరీస్ చెప్తుంది. సరదాగా చెప్పిన మన జనరేషన్ కి మంచి మెసేజ్ ఇచ్చారు. ఫస్ట్ స్టోరీ ద ఫ్యాన్ వార్ డ్రామా. ఫస్ట్ స్టోరీలో మనం రాసాయన్ దాదా అనే ఇద్దరు స్టార్స్ వల్ల టాక్సిక్ ఫ్యాన్ వార్స్ చూస్తాం. సత్య జేమ్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని ఎవరో కిడ్నాప్ చేస్తారు. ఫ్యాన్ వైలెన్స్ కి ఈ స్టార్స్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలని కిడ్నాపర్ డిమాండ్ చేస్తాడు. ఇందులో కిడ్నాపర్ హీరోస్ గురించి అండ్ అలాగే వాళ్ళ ఫ్యాన్స్ గురించి ప్రెసెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందన్న దాని గురించి బాగా చెప్తాడు. మనం మన రియల్ లైఫ్ లో చూస్తూ ఉంటాం. ఒక హీరో ఫ్యాన్స్ కి ఇంకో హీరో ఫ్యాన్స్ కి పడదు. మన వాళ్ళు జస్ట్ ఒక రియల్ లైఫ్ హీరోని ఏదో రియల్ లైఫ్ హీరోగా అండ్ డిమిగాడ్ గా ట్రీట్ చేస్తారు. వాళ్ళ సినిమా రిలీజ్ అయితే చాలు వాళ్ళ కటౌట్స్ కి పాలాభిషేకం అండ్ పూజలు చేస్తారు. పెద్ద పెద్ద కటౌట్స్ పెడతారు. పైగా ఆ హీరో ఫ్యాన్స్ వాళ్ళ హీరో బర్త్డే కి అంత పెద్ద కటౌట్ పెడితే మనం మన హీరోకి ఇంకెంత పెద్ద కటౌట్ పెట్టాలని ట్రై చేస్తారు. జనరల్ గా ప్రెసెంట్ ఇప్పుడు వరకు ఫ్యాన్స్ పెట్టిన బిగ్గెస్ట్ కటౌట్ సైజ్ అంతా తెలుసా? రామ్ చరణ్ 256 ఫీట్ ఉంటుంది. విజయవాడలో పెట్టారు. 256 ఫీట్ నుంచి పాలాభిషేకం చేయడం అవసరమా? ఇదంతా నీకు ఎందుకురా? నీ డబ్బులు కాదు కదా, నీ ఫ్యామిలీ కాదు కదా అంటారా? ఒక మనిషి ప్రాణం వెలకట్లేం బ్రో. సినిమా అంటే ఇష్టం ఉండొచ్చు. ఎంతవరకు అంటే నీ ఫేవరెట్ హీరో సినిమా రిలీజ్ అయితే ఫస్ట్ డే ఫస్ట్ షో చూసే అంత. లేదా నీ ఫేవరెట్ హీరో బర్త్డే అయితే నీ ఫ్రెండ్స్ తో కలిసి ఒక 10 మంది అడుక్కునే వాళ్ళకి ఫుడ్ పెట్టే అంత. అంతేగాని పెద్ద పెద్ద కటౌట్స్ కట్టడాన్ని అండ్ ఆ కటౌట్స్ ఎక్కి నీ లైఫ్ రిస్క్ చేయడాన్ని కాదు. ఒక సినిమా హీరో వచ్చాడు పలానా దిక్కున ఉన్నాడంటే ఓ ఎగేసుకుని వెళ్ళిపోతాం. మనతో ఎవరున్నారు, ఆ రష్ లో ఎవరికైనా డ్యామేజ్ జరుగుతుందా అని చూడడం. అంటే ఇప్పుడు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, అంటే ఇప్పుడు నీ ఫేవరెట్ హీరోని కలిసేసావు అనుకో, ఫర్ సపోజ్ నువ్వు తనని ఎంత ప్రేమిస్తున్నావు కూడా తనకు ఎక్స్ప్లెయిన్ చేస్తావు. నెక్స్ట్ ఏంటి, ఓ అవునా అని ఆ హీరో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ నీ లైఫ్, నీ ఫ్యామిలీ, నీ రెస్పాన్సిబిలిటీ. ఎవరి కోసం పని చేయరు. నువ్వు నీ ఫ్యామిలీ కోసం అండ్ వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ కోసం. అయ్యో నా ఫ్యాన్ రేక్ షెడ్ లో ఉన్నాడే అని నీకేమైనా ఆ హీరో తను సంపాదించిన దాంట్లో షేర్ ఇస్తున్నాడా? దే ఆర్ జస్ట్ మేకింగ్ మూవీస్ ఫర్ జస్ట్ మనీ. నువ్వు సినిమా చూసేది జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్. వాళ్ళు బానే ఉంటారా, మధ్యలో మనమే. ఇప్పుడు మాక్సిమం జనరేషన్ మొత్తం మారుతుంది. దే ఆర్ స్లోలీ రియలైజింగ్. కానీ కొంతమంది ఇంకా నా హీరోయే గొప్ప, నీ హీరో వేస్ట్ అనే టాపిక్ రేస్ చేస్తున్నాడా, జస్ట్ అవాయిడ్ హిమ్. అంతేగాని నువ్వు కూడా సేమ్ టాపిక్ కంటిన్యూ చేసి ఎక్స్టెండ్ చేస్తే నీ టైమే వేస్ట్ అయ్యేది. ఈ స్టోరీలో కిడ్నాపర్ 3 కండిషన్స్ అడుగుతాడు. నాకు కరెక్టే కదా అనిపించింది. ఫస్ట్ కండిషన్, రాసాయన్ దాదాని కలిసి యాక్ట్ చేయమంటాడు. ఈ కండిషన్ ని వాళ్ళు కూడా ఒప్పుకుంటారు. అండ్ ఇన్ జనరల్ కూడా చాలా మంది హీరోస్ మల్టీ స్టార్ సినిమాలు చేస్తుంటారు. ఇందులో కూడా మళ్ళీ రచ్చ. మా హీరో స్క్రీన్ స్పేస్ ఎక్కువ ఉంది, మీ హీరో స్క్రీన్ స్పేస్ తక్కువ ఉంది. నెక్స్ట్ కండిషన్, ఆ హీరోస్ వాళ్ళ పిల్లల్ని వాళ్ళ కటౌట్స్ మీదకి ఎక్కించి వాళ్ళ చేత పాలాభిషేకం చేయించమంటాడు. ఆబ్వియస్లీ వాళ్ళు రిజెక్ట్ చేస్తారు ఆ కండిషన్ ని. మనం అంటే పిచ్చదోళ్ళలాగా పెద్ద పెద్ద కటౌట్స్ పెట్టి పాలాభిషేకం కాటే చేస్తూ ఉంటాం. కానీ వాళ్ళ పిల్లల్ని పంపించడానికి వాళ్ళు ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు? వాళ్ళకి ఫ్యాన్స్ కన్నా వాళ్ళ పిల్లలంటేనే ఎక్కువ ఇష్టం. ఇట్స్ ఎ యూనివర్సల్ ట్రూత్. ఫ్యాన్ అనే పిచ్చోళ్ళకి ఎప్పుడు అర్థం అవుతుంది ఇది. అండ్ థర్డ్ కండిషన్, వీళ్ళ సినిమా రిలీజ్ అయినప్పుడు తొక్కిస్లాట్ లో చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ని తీసుకోమంటాడు. రాసాయన్ దాదా సంపాదించే దాంట్లో 50% ఇమ్మంటాడు. ఈ కండిషన్ ను కూడా వాళ్ళు ఒప్పుకోరు. కోట్ల సంపాదనలో 50% అంటే ఎవరిస్తారు? చచ్చినా ఎవరో. కానీ వాళ్ళకి ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చింది? ఫ్యాన్స్ నుంచే. అఫ్ కోర్స్ వాళ్ళ కష్టం అండ్ హార్డ్ వర్క్ ఉంది. బట్ దాన్ని రికగ్నైజ్ చేసి దాన్ని సెలబ్రేట్ చేసింది ఫ్యాన్స్ మాత్రమే. నేను రియల్ లైఫ్ లో చాలా మూవీ ఈవెంట్స్ లో చూసా. ఫ్యాన్స్ కున్న ఆ పిచ్చి లవ్ తో అవుట్ ఆఫ్ కంట్రోల్ అయినప్పుడు చాలా మంది హీరోస్ వాళ్ళతో చాలా రూడ్ గా బిహేవ్ చేస్తుంటారు. అండ్ దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేస్తే సెక్యూరిటీ వాళ్ళు తోసేస్తుంటారు. లాఠీ చార్జ్ చేసిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. పైన ఉన్న హీరోస్ కి తెలుసు ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ లవ్ అని. బట్ మిమ్మల్ని అక్కడ ఎంత చీప్ గా చూస్తారంటే కనీసం వాళ్ళు వేసుకునే డ్రెస్ కి ఇచ్చే ఇంపార్టెన్స్ కూడా ఎవరు. కనీసం వాళ్ళు వేసుకునే డ్రెస్ కి కొంచెం ఏదైనా అయితే వెంటనే రియాక్ట్ అయ్యి సరి చేసుకుంటారు. బట్ మీరు ఎక్కడో తొక్కిసలాట్లో మీ లైఫ్ డేంజర్ లోకి వెళ్ళినా దే వోంట్ రియాక్ట్.
అది మీ విలువ. సో ప్లీజ్ ఎప్పటికైనా సినిమాని సినిమాలో చూడండి. మీ ఫేవరెట్ హీరో సినిమా అయితే మీ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయండి, కానీ ఆ సినిమాని సెలబ్రేట్ చేయడానికే మీరు పుట్టినట్టు బిహేవ్ చేయకండి. అండ్ ఈ సినిమాలో ఇంకో ఇంట్రెస్టింగ్ స్టోరీ ద యూనో రివర్స్ డాడ్. సెకండ్ స్టోరీలో రామయ్య ఒక స్ట్రిక్ట్ కన్జర్వేటివ్ డాడ్ మోడ్ లో ఉంటాడు. ఫారెన్ నుంచి వచ్చిన తన కూతురు షర్మిత షార్ట్స్ అండ్ క్రాప్ స్టాప్స్ వేసుకుని ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్ అని ఆర్గ్యూ చేస్తుంది. ఆయన తండ్రి ఇదంతా తట్టుకుని తన బర్త్డే పార్టీకి డైరెక్ట్ గా బనియన్ అండ్ అండర్వేర్ వేసుకుని వచ్చి తన లాజిక్ తోనే యూనో రివర్స్ కొడతాడు. ఈ జనరేషన్ అమ్మాయిలకి ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్ అంటే జస్ట్ బట్టలు. మరి అదేం కాన్సెప్ట్? నచ్చిన బట్టలు వేసుకోవచ్చు, బట్ ఎక్కడ ఎలాంటి బట్టలు వేసుకోవాలో తెలియాలి. పబ్ కి శారీలో వెళ్ళకూడదు అండ్ ట్రెడిషనల్ ఫంక్షన్స్ కి పబ్ కి వెళ్లే డ్రెస్ లో వెళ్ళకూడదు. సి ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ డిఫరెంట్ ఒపీనియన్స్. నీ లైఫ్ నీ ఒక్కరికే అనుకుంటే నీ ఇష్టం, బట్ నేను ఇష్టపడే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు నీ కోసం నీకు తగ్గట్టు అడ్జస్ట్ అవుతున్నారు అంటే నువ్వు కూడా వాళ్ళకి తగ్గట్టు అడ్జస్ట్ అవ్వాలి. అండ్ ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్ అంటే నచ్చిన బట్టలు వేసుకోవడం మాత్రమే కాదు, యూ హ్యావ్ టు బి ఇండిపెండెంట్ ఫస్ట్. నాకు నచ్చినట్టు నేను బ్రతుకుతా అంటే నువ్వు వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకూడదు. డబ్బులేమో పేరెంట్స్ వి, బట్ నువ్వు మాత్రం ఐఎమ్ అన్ అడల్ట్, ఇట్స్ మై ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్ అంటే ఇట్స్ నాట్ ద రైట్ థింగ్. ఇండిపెండెంట్ అయితే ఓకేనా అంటే వీఆర్ లివింగ్ ఇన్ ఎ సొసైటీ అండ్ దిస్ ఈజ్ ఇండియా. మనకంటూ కొన్ని ట్రెడిషన్స్ అండ్ బిలీఫ్స్ ఉన్నాయి అండ్ వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దట్. మన ఇండియాలో అమ్మాయిల్ని మా అని సంబోధిస్తారు, విచ్ మీన్స్ తల్లికిచ్చే గౌరవం ఇస్తున్నారు. సో ఆ గౌరవాన్ని కాపాడుకోవాలి. థర్డ్ స్టోరీ ద టైమ్ ట్రావెల్ ట్విస్ట్. ఈ మూవీకి అసలైన ఏజ్ తెప్పించేది ఈ థర్డ్ స్టోరీనే. యుగన్ ఒక పెర్పెచువల్లీ సింగిల్ ఆర్టిస్ట్, ఇద్దరు రూమ్మేట్స్ తో ఉంటాడు. యుగన్ 2050 నుంచి కమ్యూనికేట్ చేస్తున్న నిత్య అనే అమ్మాయితో లవ్ లో పడతాడు. ఫ్యూచర్ గురించి చెప్పే జోక్స్ చాలా సిల్లీగా ఫన్నీగా ఉంటాయి. శివకార్తికేయన్ సీఎం అవడం చాలా బాగుంటుంది. ఈ స్టోరీలో ట్విస్ట్ ఏంటంటే తను లవ్ చేసిన అమ్మాయి టైం ట్రావెల్ చేసి పాస్ట్ కు వచ్చేసరికి యుగన్ కి అప్పటికే పెళ్ళైపోయి ఒక పాప ఉంటుంది. తన లవర్ ఇప్పుడు స్టెప్ డాడ్ అయిపోయాడు. యుగన్ లైఫ్ ఇంకా ఘోరంగా తయారవుతుంది. కొంచెం క్విజీగా అనిపించిన ట్విస్ట్స్ అండ్ టర్న్స్ తో ఈ స్టోరీ మాత్రం చాలా బాగా ఎంటర్టైన్ చేస్తుంది. ఈ స్టోరీ కొంచెం కామెడీగా ఉన్నా గానీ ఫస్ట్ రెండు స్టోరీస్ ప్రెసెంట్ యూత్ ని టార్గెట్ చేసి చాలా సర్కాస్టిక్ గా చూపించారు. ప్రతి జెన్జీ ఈ సినిమాని చూడాలి. అందుకే ఈ మూవీని నా ఫస్ట్ మూవీ రికమెండేషన్ గా మీ ముందుకు తీసుకొచ్చా. మీరు ఈ సినిమాని చూసారా? ఒకవేళ చూడకపోతే చూసి నా రికమెండేషన్ మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఇంకా ఎలాంటి జోనర్ లో మీకు మూవీ రికమెండేషన్స్ కావాలో కామెంట్ చేయండి. అండ్ సినిమా గన్నెట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేయండి.